అందరికీ నమస్కారం. ఈ పత్రిలో మనకి మన శరీరం మీద ఒక 4-5 రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఈ పత్రిని, అంటే ఆరోగ్యానికి అనమాట. ఒక పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ కామెర్లు వచ్చాయనుకోండి. కామెర్లకి బిల్వ దళం అంటే ఇలా 3 ఆకులు అనమాట. ఒక దళం, బిల్వ దళం ఒకటి అంటే లేతది అనమాట. ఈ దళం ఒక మిరియపు గింజ మెత్తగా నూరితే ఒక మోతాదు అవుద్ది. ఒక బిల్వ దళం, ఒక మిరియపు గింజ మెత్తగా నూరి ఉండజేయాలి. దాన్ని పొద్దున్నే పాలతో వేసుకోవాలన్నమాట. వారం రోజులు వేసుకుంటే బైలిరుబిన్ 13 ఉన్నా సరే నార్మల్కి వచ్చేస్తామంట. కామెర్లు ఏ కండిషన్లో కామెర్లు ఉన్నా సరే, లివర్ ప్రాబ్లం, ఫీవర్లో కానీ ఎనీ కండిషన్ ఆఫ్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా బైలిరుబిన్ పెరిగిందంటే లివర్ డిస్టర్బ్ అయ్యి అప్పుడు వారం రోజులు తీసుకుంటే మనం ఏ మందులు వాడుకున్నా పర్లేదు, దానికి దీనికి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఏ మందు వాడుకున్నా ఇది వాడితే తొందరగా బైలిరుబిన్ తగ్గిపోయి లివర్ ఫంక్షన్ మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తుందన్నమాట. మళ్ళీ ఫార్ములా చెప్తాను చూడండి. బిల్వ దళం ఒకటి, మిరియపు గింజ ఒకటి కలిపి మెత్తగా నూరితే ఒక మోతాదు. పొద్దున్నే పరగడుపున ఒక కప్పు పాలు, కప్పు అంటే ఒక 100 ml పాలుతో వేసుకోవాలన్నమాట. రోజు పొద్దున్నే వేసుకోవాలి. వారం రోజులు చాలు. వారం రోజుల తర్వాత రెస్ట్ చేసుకుంటే బైలిరుబిన్ నార్మల్గా వచ్చేస్తామన్నమాట. కామెర్లు ఎలాంటి కామెర్లైనా తగ్గుతాయి. అలాగే బిల్వపత్రంతో మనం శరీర దుర్గంధం, మామూలుగా మనం ఎన్ని సోపులు పెట్టినా, ఎన్ని బాత్ పౌడర్లు పెట్టినా, ఎన్ని సెంట్లు కొట్టినా చాలామందికి శరీరతత్వంలో మార్పు వల్ల, లోపల ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల శరీరం దుర్గంధం వస్తుంటుంటుంది. దానికి చాలా మేకప్లు చేస్తాం, ఏం చేసినా ఫలితం ఉండదు. సో దానికి మంచి పరిష్కారం ఏంటంటే, బిల్వ దళం మారేడు ఆకులు మెత్తగా నూరి శరీరం అంతా పూసుకుని ఒక 10 నిమిషాలు ఆగి స్నానం చేయాలన్నమాట. అలా వారానికి ఒకసారి ఒక 4 వారాలు 8 వారాలు చేశారనుకోండి, శాశ్వతంగా శరీర దుర్గంధాన్ని బయటపడతాం. మధుమేహ వ్యాధికి మారేడు దళం, ఒక మారేడు దళం, ఒక తులసి దళం, అది 3 ఆకులదే, 2 మెత్తగా నూరి ఒక మాత్ర అన్నమాట. ఇది మనం మాత్రలు చేసి ఆరబెట్టి ఉంచుకోవచ్చు. మనం రోజు పొద్దున్నే 2 మాత్రలు ఒక 40 రోజులు వాడామనుకోండి, మధుమేహం కంట్రోల్ అయిపోతుంది. 2, మధుమేహం వల్ల శరీరంలో నెర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతున్నట్టు, నరాల బలహీనత, నరాలు అంటే నెర్వ్ సిస్టమ్ పాడైపోయి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల మనకి కంటి సమస్యలు, కిడ్నీ సమస్యలు, అలాగే కాళ్ళు మంటలు ఇలాంటివి వస్తాయన్నమాట. అందుకేంటంటే ఎప్పుడు మనకి మోడర్న్ సిస్టంలో నెర్వ్ సిస్టమ్ కాపాడే మందులు లేవు. కాపాడాలంటే ఆయుర్వేదం, హోమియో, నేచురోపతి ఇలాంటివే ఆ మధుమేహం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లని, కిడ్నీలని అన్నీ కాపాడుతూ ఉంటుంటాయి. అందులో ప్రధానంగా మారేడు, తులసి దళం 2 కానీ మనం తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత పరిష్కారం అన్నమాట. మనకేంటంటే ఒక మొక్క కొన్ని 100 రకాలుగా ఉపయోగపడుతుంది. దాని అనుపానాలు మార్చుకొలితే దాని ప్రాపర్టీస్ మారిపోతుంటాయి, మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా. అలాగే మారేడు చెట్టు మధుమేహాన్ని ఎలా నివారించగలదో, రక్త ప్రసరణ అంటే బీపీ, బ్లడ్ ప్రెషర్, బీపీని కూడా తగ్గిస్తామన్నమాట. అది సింపుల్ ఏంటంటే, దీనికి మధుమేహానికేమో మారేడు, తులసి దళం కలిపాం, అది మధుమేహాన్ని పనిచేసింది, అంటే ప్యాంక్రియాస్ మీద పనిచేసింది వెళ్ళి. అదే మారేడుకి సుగంధి పాలు కలిపామనుకోండి, బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది అనమాట, బీపీ ఒత్తిడి తగ్గిస్తామన్నమాట. అండి తగ్గించి బీపీ నార్మల్గా ఉంటుంది. దానికి ఏంటంటే ఫార్ములా, మారేడు ఆకుల పొడి 50 గ్రాములు, సుగంధి పాల వేళ్ళ పొడి 50 గ్రాములు కలిపేసి మిక్స్ చేసి పొద్దున్నే 1 గ్రాము పొడి తేనెలో కానీ లేదా మంచినీళ్ళతో కానీ రోజు పొద్దున్నే వేసుకుని ఒక 40 రోజులు వేసుకున్నారనుకోండి, బీపీ కంట్రోల్ అయిపోతుంది. మారేడు దళం అంటే మారేడు చెట్టు గాలి మనకి ఎన్ని రకాలు ఉపయోగాలంటే, బ్యాక్టీరియా రాకుండా చేస్తుంది, అంటువ్యాధులు రాకుండా చేస్తుంది, అలాగే పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. అంటే మారేడు చెట్టు కింద కూర్చుంటే పిత్తం బ్యాలెన్స్ అంటే శరీరంలో వేడి తగ్గుద్ది అనమాట. పిత్త సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి, నెమ్మలిస్తాయి. అలాగే మనం రసం ఏదన్నా చారు కాసుకుంటున్నాం అనుకోండి, టమోటా రసమో లేకపోతే రసమో, నిమ్మకాయ రసమో, ఏదో రసం పెట్టుకుంటాం కదా, ఆ రసం పెట్టేటప్పుడు ఒక మారేడు దళం ఆ రసంలో మరిగినప్పుడు వేసి ఆ రసం తీసుకుంటే పిత్తం బ్యాలెన్స్ అవుద్ది అనమాట, వేడి తగ్గి ఫ్రీ మోషన్ అవుద్ది అనమాట అండి. అలాగే
పొట్టలో నులుపురుగులు పోతాయి అన్నమాట. డీవార్మింగ్. అలా వారానికి ఒకసారి రసంలో మారేడు దళం వేసి రసం తీసుకుంటే అందరూ స్టమక్ పొట్ట అంతా క్లీన్ అయిపోద్ది అనమాట. పొట్టలో ఉండే చెడు బ్యాక్టీరియా అంతా పోద్ది అనమాట. నమస్కారం.